ఏమండి, ప్రతి వారము మందిరానికి వెళ్తున్నారా? ప్రతి వారం కూడా వెళ్తున్నారా? నెలకోసారి వెళ్తున్నారా? లేకపోతే ఎప్పుడోసారి బుద్ధి పుట్టినప్పుడు మందిరానికి వెళ్తున్నారా? అసలు ఎందుకు వెళ్ళాలి మనం మందిరానికి? చర్చికి మనం ఎందుకు వెళ్ళాలి? అవసరమా? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోదా? బైబిల్ కూడా మన దగ్గరే ఉంది. బైబిల్ కూడా మనం ఇంట్లో కూర్చొని చదువుకుంటే అయిపోదా? ఎందుకు వెళ్ళాలి మనం మందిరానికి? ఆ ప్రశ్న కానీ వస్తే మీకు, మరి నేను ఒక క్వశ్చన్ వేయినా మీకు, మరి మన పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపిస్తున్నాం? మన పిల్లల్ని స్కూల్కి పోయి చదువుకోండి అని బలవంతం చేసి వాళ్ళు మేము పోము అని మారం చేసినా ఖచ్చితంగా పంపిస్తామే. స్కూల్స్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళు బాగా చదవటం వచ్చు, రాయటం వచ్చు, అన్నీ అయిపోయిన తర్వాత కాలేజెస్కి ఎందుకు పంపించాలి కదా? మరి ఆ క్వశ్చన్ వేసుకోవాలి. బైబిల్ మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మనకు బైబిల్ ఉంది దగ్గర, బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన వచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అని తలంచినప్పుడు మరి మందిరానికి ఎందుకు పోవాలి అనేటువంటి తలంపు నీకు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఓకే, అసలు ఎందుకు పోవాలి మందిరానికి? మీతో మాట్లాడిన కొన్ని విషయాలు రండి. కీర్తన గ్రంథం 92:13 వచనాన్ని మనం చూసినట్లయితే దావీదు అంటాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి అనంటే, మనము వర్ధిల్లటానికి, ఆత్మీయ జీవితంలో ఆత్మలో ఎదగటానికి మనం వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో అనేకమైన పాఠాలు నేర్చుకోవటానికి మనం వెళ్ళాలి. ఆత్మీయంగా మనం ఎదగటానికి మనం వెళ్ళాలి. చూడండి, అక్కడే 36వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అంటున్నాడు. మందిరంలో ఏమున్నది? చర్చికి వెళ్ళాలి అంటే మందిరంలో ఏమున్నది అంటే సమృద్ధి ఉన్నది. ఆత్మీయమైన వాక్యము సమృద్ధిగా మనకు దొరుకుతుంది. నువ్వు వాక్యము ఒక మాట చదువుకొని నువ్వు వెళ్ళిపోవచ్చేమో, కానీ అక్కడ వాక్యము వివరణ ఉంటుంది. వాక్యాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా అక్కడ వివరిస్తారు. కనుక వాక్య సమృద్ధి అక్కడ ఉంటుంది. మందిరంలో మనకు సమృద్ధిగా వాక్యము దొరుకుతుంది. ఆత్మీయ జీవితంలో మనం ఎదగటానికి వాక్యపు ఆహారము మనకు అక్కడ దొరుకుతుంది, సమృద్ధిగా దొరుకుతుంది. కనుక మనము మందిరానికి వెళ్ళాలి. అంతేకాదు, మనకిష్టమైన ఆహారం తీస్తున్నప్పుడు మనకి ఎంత ఆనందం, సంతోషం ఉంటుందో, ఆ ఆహారాన్ని, ఆత్మీయంగా ఆహారాన్ని మన వాక్యము తినేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు అంత ఆనందము కలుగుతుంది. అందుకే మనము ఖచ్చితంగా మనం మందిరానికి మనం వెళ్ళవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడింది. అవునండి, దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడింది. నీవు ప్రార్థన చేసుకోవడానికి, నువ్వు చక్కగా దేవుని సన్నిధిలో చేరవచ్చి అందరితో కలిసి ప్రార్థన చేసుకోవటానికి. అందుకనే విజ్ఞాపన ప్రార్థనలని సంఘంలో పెడతారు, సంఘ ఆరాధనని పెడతారు. కాబట్టి అందరము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ఏకీభవించి సంఘముతో కలిసి ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు జరిగినట్టుగా మనము వాక్య లేఖనాల్లో మనం చూస్తాం. సంఘం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు విడుదల చేయబడింది. అవును, అందరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమరించబడి అన్య భాషలతో మాట్లాడని రాయబడింది. అవునండి, కలిసి ప్రార్థన చేసినప్పుడు, కలిసి స్తుతించినప్పుడు అనేక అద్భుత కార్యాలు మనం మందిరంలో మనం చూడగలం. అనేక వాక్యాలు వింటున్నప్పుడు అనేక మందికి స్వస్థత కార్యాలు కూడా అనేక మంది మనం చూడగలం. కాబట్టి మనకు మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సంఘముగా మనము కూడి వచ్చి సంఘముగా అక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి, ఏకీభవించి ప్రార్థన చేయటానికి మనకు మందిరం చాలా అవసరంగా ఉంది. కనుక మనము ఖచ్చితంగా మనం మందిరానికి వెళ్ళాలి. అయితే ఒక ప్రశ్న ఏవైనా,
ఆదివారపు క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగానే ఉన్నావా, లేకపోతే వార కూడికలకు కూడా వెళ్తున్నావా? వార కూడికలకు కూడా ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఎందుకో తెలుసా? బైబిల్ స్టడీ ఉంటుంది. వారంలో ఆదివారము చెప్పలేనటువంటి మర్మాలు అక్కడ షార్ట్ పీరియడ్ ఉంటుంది. మనము బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు ఒక వచనము ద్వారానో లేకపోతే ఒక వర్డ్ మనము ధ్యానం చేయటం ద్వారానో అనేకమైనటువంటి లోతైనటువంటి మర్మాలు మనం అక్కడ గుర్తించవచ్చు, మనం గ్రహించవచ్చు. కాబట్టి మీ సంఘ కాపరిని బట్టి అక్కడ బైబిల్ స్టడీ చేయటం ద్వారా ఖచ్చితంగా మనం అనేక విషయాలు మనం తెలుసుకోగలం. కాబట్టి మందిరమునకు మనం చక్కగా వెళ్ళినప్పుడు సమృద్ధిగా ఆహారం మనకు దొరుకుతుంది. కేవలము ఆదివారపు క్రైస్తవురాలుగా మాత్రమే ఉండవద్దు. ఖచ్చితంగా మనం వార కూడికలకి అన్నిటికి కూడా మనం వెళ్ళి అందరితో కలిసి ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. మరి ఇంకా ఎందుకు వెళ్ళాలి? మనము సమృద్ధి ఉన్నది, ఆనందం ఉన్నది. అక్కడ మనకు అందరితో కలిసి ప్రార్థన చేసేటువంటి, ఏకీభవించి ప్రార్థన చేసి అద్భుతాలు చూసేటువంటి ఆ అనుభవము మందిరంలో వస్తుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరములను మరలా వినపడును అంటున్నాడు. ఏముంటుందండి? మీరు స్తుతియాగాన్ని మనం బలలో చేవేసేటప్పుడు ఏం చేస్తామండి? మనం ముందు అందరం ఆరాధన చేస్తాం కదా. ఆరాధన, స్తుతి చెల్లించి, ప్రభువా నన్ను రక్షణలోకి తీసుకొచ్చావు, ప్రభువా నాకు రక్షణ ఇచ్చావు, భయంకరమైనటువంటి నా పరిస్థితిని మార్చేస్తావు, నా క్రియలు మార్చావు, నా మాటలు మార్చావయ్యా, అయ్యా నాకు రక్షణ ఇచ్చావు, నీ రక్తం చేతి నన్ను కడిగావు, నన్ను శుద్ధురాలుగా శుద్ధుడిగా చేసావయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, నీకు స్తోత్రములు అని మా స్తోత్రం చెప్తాం కదా. ఆయన బిడ్డగా చేసుకున్నందుకు అనేకమైన స్థుతులు మనం చెల్లిస్తాం. అలాగే కాదు, మన కుటుంబంలో మనకు ఏమైతే దేవుడు మేలు చేశాడో అనేకమైన మేళ్లను మనం అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం వెళ్తాం. అంటే నీ పట్ల దేవుడు చేసిన ప్రతి మేలు అందరి ఎదుట ప్రకటించడానికి వెళ్తాం. అవునా, నీ పట్ల అంత గొప్ప మేలు చేశాడా దేవుడు, ఇంకొకరు ఎంకరేజ్ అవుతారు. ఇంకొకళ్ళు ఆ విధంగా విన్నప్పుడు, ఆ స్తుతి ఆరాధన విన్నప్పుడు, నీ యొక్క మేళ్లను వారు విన్నప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ అయ్యి, దేవుడు ఇంత గొప్పవాడా, ఇన్ని మేళ్ళు చేస్తాడా, ఎంత సజీవమైన దేవుడా, అవును అంత సజీవమైన దేవుడు, అంత గొప్ప మేలు చేసే దేవుడని వారు కూడా గుర్తించి వారు కూడా స్తుతించడం స్టార్ట్ చేస్తారు. స్తుతి ఆరాధన రానటువంటి వారు కూడా స్తుతులు చెల్లించి స్తుతి ఆగాము తీసుకుని మనం మందిరములోనికి మనం వెళ్ళాలి. ఎందుకు? దేవుడు చేసిన ప్రతి మేలు అందరి ఎదుట దేవుడు ఆ స్తుతులు ప్రకటించునే అంటాడు. కృతజ్ఞతాస్తుతులు ప్రకటించాలి. మనం దేవుని దగ్గర మనం అన్నీ చెల్లించేటప్పుడు ఇతరులు ఆ యొక్క స్తుతులు విని వారు కూడా నేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు కూడా దేవుని యందు విశ్వసించడానికి అవన్నీ కూడా నీ యొక్క ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క జీవితంలో ఆ విధంగా స్తుతి యాగము తీసుకొని మందిరానికి వెళ్ళగలుగుతున్నావా? స్తుతి యాగాన్ని తీసుకుని దేవుడికి అర్పించడానికి వెళ్తున్నావా? నీ మొక్కుబళ్ళు దేవునికి స్తుతి యాగం చేసిన, ప్రభా ఈ మేలు చేస్తే, నా బిడ్డకు బాగు చేస్తే, ప్రభా ఈ విధంగా నేను ఇట్లా కానుకిస్తాను, లేకపోతే ఇట్లా స్తుతిస్తా, ఇట్లా కనపరుస్తా, ఇలా ప్రార్థన కూడికి పెట్టుకుని అనేక మంది ఆ విధంగా మొక్కుబళ్ళు చేసుకుంటారు కదా. ఎక్కడ చెల్లించాలి? అదంతా కూడా దేవుని మందిరములో మనం చెల్లించేటువంటి వారంగా మనం ఉన్నాం కనుక మందిరమునికి ఎందుకు వెళ్ళాలి? మనము స్తుతి యాగమును అర్పించడానికి మనం వెళ్ళాలి. మనం మొక్కుబళ్ళు చెల్లించడానికి మనం ఖచ్చితంగా మనం వెళ్ళాలి. మందిరానికి వెళ్తున్నావా? వెళ్ళాలి. ఖచ్చితంగా మనం మందిరానికి వెళ్ళాలని దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. రండి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని అంటున్నాడు. ఇక్కడ 4 విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడు. 4 గోడలు ఇక్కడ ఉన్నాయి. ఈ గోడ, ఏ ఒక్క గోడ పడిపోయినా కానీ దొంగలు వస్తారు, జాగ్రత్త. కాబట్టి ఇక్కడ 4 గోడలు ఆత్మీయ జీవితంలో ఇవి 4 ఖచ్చితంగా మనకు ఉండాలి. నువ్వు రక్షింపబడినటువంటి బిడ్డవైతే ఈ 4 గోడలు మనకు ఏ విధంగా, మన ఇంటి కానీ ఏదైనా కానీ మనం ఉన్నప్పుడు 4 గోడలు ఏ విధంగా ఉండి రూఫ్ పడుతుందో అలాగే మనము ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో 4 గోడల మీద మనము పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనము కట్టుకోవాలి. ఏంటేంటి మందిరంలో ఏముంటుంది అక్కడ అంటే, మనకు చూస్తే అపోస్తల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయటం. దేవుని దగ్గర మనం ప్రార్థన ఏకీవించి ప్రార్థన చేయడానికి కాదు, దేవుని దగ్గర మనము వెళ్ళి దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా సహవాసం చేయడానికి మందిరానికి వెళ్ళాలి. అదే నీ ఇంటి పక్కన
నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధుమిత్రులతో నువ్వు సహవాసం చేయొచ్చు. ఆ సహవాసం వేరు. బంధుమిత్రులు కలిసినప్పుడు మాటలు వేరుగా ఉంటాయి. నీ పొరుగు వారితో కలిసినప్పుడు ఆ సహవాసం వేరుగా ఉంటుంది. నీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఆ మాటలు వేరుగా ఉంటుంది. అదే మందిరములోనికి వచ్చి మందిరములో విశ్వాసులతో కలిసినప్పుడు ఆ మాటలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి ఆలోచించి. ఎందుకు వెళ్ళాలి మందిరానికి? ఏమి ఇంట్లో కూర్చొని చదువుకోకూడదా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోకూడదా అని అనేక మంది అడుగుతారు. అవునండి, ఎందుకు పోవాలి? నువ్వు ఇంట్లో చపాతీలు చేసుకుంటావు, నువ్వు ఇంట్లో రొట్టెలు చేసుకుంటావు. ఆ రొట్టె తింటే సరిపోతుందా? దేవుడు ఆ రొట్టెని తిని ఆ రొట్టెనే తన శరీరంగా భావించాడా? చెప్పాడా దేవుడు? కాదే. మనం దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ కాపరి మనకు ఇది క్రీస్తు రక్తం, ఇది క్రీస్తు శరీరం అని ప్రత్యేకించబడినటువంటి బల్లను మనకు పంచుతారు. హల్లెలూయా. నీవు ఆ యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్షరసము తీసుకున్నప్పుడు ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని భావించి దానిని మనము తింటాం. ఎవరైతే దానిలో పాలు పుచ్చుకుంటారో అంత్యదినమున వారిని నేను లేపుతాను అని దేవుడు మాట్లాడతాడు. అవునండి, నువ్వు బల్లలో చేయవేయటానికి నువ్వు మందిరానికి రావాలి. ఎందుకు వెళ్ళాలి మందిరానికి? ఎందుకు వెళ్ళాలి? దేవుని యొక్క బల్లలో చేయి వేయటానికి, దేవుని యొక్క రక్త మాంసములను భుజించటానికి మనము ఖచ్చితంగా దేవుని యొక్క బలలో మనం చేయి వేయటానికి వెళ్ళాలి. అదేవిధంగా సహవాసం, విశ్వాసుల యొక్క సహవాసం కోసం మనం వెళ్ళాలి. దేవుని యొక్క మాటలు అక్కడ వాళ్ళ మధ్యలో ఉంటాయి. దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట విశ్వాసుల మధ్యలో ఉంటుంది. కనుక ఖచ్చితంగా మనం మందిరానికి వెళ్ళాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. వెళ్తున్నావా? నువ్వు ఎవరి సహవాసం కోరుతున్నావు? దేవుని యొక్క బిడ్డలతో, విశ్వాసులతో, మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులతో సహవాసం కోరుతున్నావా? లేకపోతే పక్కన వారితో, పొరుగు వారితో, లేకపోతే బంధుమిత్రులతో సహవాసం కోరుతున్నావా? ప్రార్థన చేయటానికి మందిరానికి మనం వెళ్తున్నావా? విజ్ఞాపన ప్రార్థనకు పోతున్నావా? అందరితో కలిసి మరి శనివారము సిద్ధపాటు కూడికని చాలామంది పెట్టుకుంటారు. మరి ఆ సిద్ధపాటు కూడికను వెళ్తున్నావా? ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నావా? శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చాలా చర్చెస్లో పెట్టుకుంటారు. ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నావా? వెళ్ళాలి, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడే మనం వర్ధిల్లేది. మందిరమునకు వెళితే వర్ధిల్లుతానని దావీదు గారు చెప్తున్నారు. కాబట్టి మనం మందిరానికి వెళ్ళి వర్ధిల్లాలి అని అంటే ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. సహవాసంలో మనం వర్ధిల్లాలి. మనం దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందడానికి వెళ్ళాలి. ప్రార్థన చేయడానికి మనం మందిరానికి మనం వెళ్ళవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. చూడండి, కీర్తనలు మరి 52:8 చరణాన్ని మనం చూసినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అంటాడు. అందుకని దావీదు అంటాడు, నేను దేవుని యొక్క మందిరములో, నేను రాజస్థానంలో ఉన్నాను కదా, నేను ఇక్కడ వర్ధిల్లుతున్నాను కదా, నేను రాజ్యాన్ని నేను ఏళ్తున్నాను కదా, ఇక్కడ వర్ధిల్లుతున్నానని దావీదు చెప్పటంలా. ఎక్కడ చెప్తున్నాడు దావీదు? ఎక్కడ వర్ధిల్లుతున్నాడు దావీదు? దేవుని యొక్క మందిరములో. ఎంత మంచి మాట ఆ మాట, అసలుకి నాకు చాలా నచ్చిన మాట. ఎక్కడ వర్ధిల్లాలి నువ్వు? పచ్చని చెట్టుగా ఎక్కడ ఉండాలి? అందుకని నా బల్ల చుట్టూ ఓలీవ మొక్కల వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము దేవుని యొక్క బల్ల చుట్టూ ఓలీవ మొక్కల వలె మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన బల్ల చుట్టూ నువ్వు ఒక మొక్కగా నాటబడ్డావా? దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆయన బల్ల చుట్టూ, ఆయన బల్ల దగ్గర ఒక ఒలీవ మొక్కగా, శ్రేష్టమైనటువంటి మొక్కగా నాటబడినటువంటి వాడోగా దానవుగా నువ్వు ఉన్నావా? మందిరంలో నాటబడిన ఒక మొక్కగా నువ్వు ఉన్నావా? అందరూ నువ్వు ఫలానా మందిరంలో నాటబడినటువంటి వ్యక్తి ఫలానా మందిరంలోకి వెళ్తుంది అని సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? లేకపోతే ఇక్కడ ఈ మందిరానికి ఒక సంవత్సరం, ఇంకొక మందిరానికి ఇంకొక సంవత్సరం, అక్కడ ఇంకొక మందిరానికి ఒక సంవత్సరం, ఆ విధంగా మందిరాలు మార్చేస్తూ కప్పగంతులు వేస్తున్నావా? అది చాలా చాలా తప్పండి. నీకు ఎక్కడ వాక్యము నీకు అక్కడ సరిపోలేదు అండ్ వాక్యము ద్వారా నువ్వు బలపడటం లేదు అన్నప్పుడు ఇంకొక వాక్యము నీకు ఆత్మీయంగా బాగా ఉన్నటువంటి మందిరానికి వెళ్ళొచ్చేమో, కానీ నువ్వు ఈ విధంగా మందిరాలు మార్చటం అనేది దేవుని చిత్తం కాదు. దేవుడు ఎక్కడైతే నిన్ను నాటాడో అక్కడే నువ్వు స్థిరంగా ఒక మొక్కగా నువ్వు అక్కడ ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఉన్నావా? స్థిరంగా ఉన్నావా? ఆ మందిరంలో ఎదుగుతున్నావా? వర్ధిల్లుతున్నావా? నువ్వు కొమ్మలు వేస్తున్నావా? రెమ్మలేస్తున్నావా? మరి నువ్వు కాయలు పండ్లు ఇస్తున్నావా? అక్కడ ఫలాలు, అక్కడ కాపరి నీ ద్వారా ఫలాలు తీసుకుంటున్నాడా? ఫలాలు తీసుకోవాలి. అక్కడ కాపరి దేవుడు ఇష్టపడినటువంటి ఫలాలు నువ్వు ఫలించాలి. అక్కడ ఆ మందిరంలో నువ్వు ఫలించాలి. ఫలిస్తున్నావా? మందిరంలో
చాలామంది అక్కడ నాటబడతారు. ఫలాలు వచ్చినప్పుడు ఎవరైనా ఫలాలు బాగా పండు వచ్చినప్పుడు ఆ కాపరికి ఇవ్వరు, వేరే వాళ్ళు వచ్చి కోసుకునేటట్టు చేస్తారు. తప్పు కదా? అది తప్పా రైటా? వాక్యానుసారంగా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మందిరంలో నువ్వు నాటబడాలి, నువ్వు ఆ సంఘంలో ఉపయోగపడాలి, ఆ సంఘ కాపరికి ఉపయోగపడాలి, ఆ యొక్క దేవుని సేవలో నువ్వు ఉపయోగపడాలి, మందిర పరిచర్యలో నువ్వు ఉపయోగపడాలి. అది దేవునికి ఇష్టం. హల్లెలూయా. దావీదు అంటారు, ఏమంటారంటే, నేను దేవుని మందిరంలో ఓలీవ చెట్టు వల్లే నేను పచ్చగా ఉన్నాను అంటాడు. పచ్చగా ఉన్నావా? ఎండిపోయిన చెట్టుగా ఉన్నావా? ఎప్పుడోసారి వస్తున్నావా? ఎప్పుడోసారి వాక్యం వింటున్నావా? సంవత్సరానికి ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి, న్యూ ఇయర్కి ఒకసారి, పండగకి వచ్చి ఎండిపోయినటువంటి మొక్కగా నువ్వు ఉన్నావా? పండగకి వస్తారులేండి. సంవత్సరానికి ఒకసారి చెట్టుకి నీళ్లు పోస్తే ఎలా ఉంటుందండి? సంవత్సరానికి ఒక్కసారి చెట్టుకి ఎరువు వేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. మనము దేవుని దగ్గర, దేవుని మందిరంలో ఎప్పుడు పచ్చగా ఉన్నటువంటి వారంగా మనం ఉండాలనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకొందరు. ఇక్కడ 2 మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మందిరంలో ఏముంటుందండి? బోధ ఉంది. బోధ వినటానికి మనం వెళ్ళాలి. సత్య మార్గములో మనం ఏ విధంగా నడవాలి, మనం ఏ విధంగా కట్టుకోవాలి, మనం ఏ విధంగా ఆత్మలో ఎదగాలి, విషయాలు మన బోధ వినటానికి వెళ్తామండి. మనం బోధ వినటానికి వెళ్తాం. అంతేకాని మందిరాల్లోకి వెళ్ళినప్పుడు ఏదేదో ముచ్చట్లాడుకొని ఏదేదో మనము రాంగ్ వేలోకి వెళ్ళటానికి కాదు. మనము బోధ వినటానికి, సత్య మార్గంలో ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడవటానికి, మనల్ని మనం సరి చేసుకున్నటువంటి వాక్యం వినటానికి మనము వెళ్ళాలి మందిరానికి. చాలామంది స్వస్థతల కోసము మందిరానికి వెళ్తుంటారు, మంచిదే. కానీ నీ జీవితము సరి చేసుకునే బోధ వింటున్నావా? నీ జీవితాన్ని సరి చేసుకునేటువంటి బోధ నీ యొక్క మందిరంలో ఉందా? నువ్వు సరి చేసుకునేటువంటి బోధ నీ దగ్గర, నీ మందిరంలో లేకపోతే నువ్వు కేవలము నీవు నిజంగా ఆత్మీయ జీవితంలో వెదగలేవు. స్వస్థత కోసమే వెళ్ళినట్లయితే ఈరోజు స్వస్థత వస్తే రేపు ఇంకొక రోగం వస్తుంది. కానీ ఆత్మీయ జీవితంలో చచ్చిపోయేటువంటి దానవుగా వాడవుగా నువ్వు ఉంటావనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. బోధ, నువ్వు పోయే మందిరంలో బోధ ఏ విధంగా ఉండాలి అని అంటే, నిన్ను సరిచేసినటువంటి వాక్యము ఉండాలి. నీకు జీవితంలో నువ్వు ఇప్పుడు యేసయ్య వస్తే నువ్వు సరిచేయబడి సిద్ధపరిచేటువంటి వాక్యము, నువ్వు ఎత్తబడేటువంటి వాక్యము, పరలోక రాజ్యమునకు చేర్చేటువంటి వాక్యము నువ్వు వినాలి. అలాంటి వాక్యము, అలాంటి బోధ అవసరమైనది. అలాంటి బోధ ఉందా? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, మనము బోధ వినటానికి వెళ్ళాలి. మనల్ని మనం సరి చేసుకునేటువంటి వాక్యం మనకు ఎంత అవసరమైంది. మనము ప్రభు ఏ క్షణాన్ని వచ్చినా ప్రభుని ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి వాక్యము ఆ మందిరంలో ఉన్నదా లేదా అది చూడాలి. అది చిన్న మందిరమైనా, 10 మంది కూడుకునేదైనా, నీకు అలాంటి వాక్యము నీకు అందితే ఖచ్చితంగా అక్కడే ఉండు, ఖచ్చితంగా అక్కడే నాటబడు. నీ జీవితాన్ని బాగు చేసినటువంటి వర్తమానాలు నీకు అందుతున్నాయా? అలాంటి బోధ ఉన్నటువంటి సంఘములో నువ్వు నాటబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా చూడండి అక్కడ ఏముందో, మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకొందురు అంటే, ఆయన త్రోవలో నడిపించేటువంటి బోధ కావాలి. ఆయన త్రోవలో నడిపించేటువంటి బోధ ఏ మందిరంలో ఉంది? అలాంటి మందిరంలోకి వెళ్తున్నావా? అవునండి. మంచి ఇలాంటి సరిచేసినటువంటి వర్తమానాలు ఏదైనా ఉంటే ఎవ్వరు దాన్ని చూడరు, వినరు కూడా. ఏం కావాలి? నువ్వు బాగా ఆశీర్వదించబడతావు, నువ్వు బాగా వర్ధిల్లుతావు, నీకు బాగా డబ్బులు వస్తాయి, నీకు బాగా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటే ఇక అక్కడ వదిలిపెట్టరు. నీ జీవితంలో పరలోక రాజ్యానికి పోవాలని లేదు, ఎంత తాత్కాలికమే. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నిన్న సరిచేసినట్టు వాక్యము ఖచ్చితంగా నువ్వు వినాలి. అలా వింటే తప్ప పరలోక రాజ్యాన్ని చేరుకో. ఇది తాత్కాలికమండి. శాశ్వతమైన రాజ్యమును చేరటానికి ఎక్కడ ఉండగానే మన దీపాన్ని మనం చక్క చేసుకోవాలి.
మన జీవితాలని చెక్ చేసుకోవాలి. చూడండి, మరి కీర్తనలు 122 మొదటి చరణాన్ని చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు దావీదు. ఎందుకు సంతోషం? అక్కడ నన్ను సరిచేసినటువంటి వాక్యం ఉంది, అక్కడ నన్ను మంచి త్రోవను నడిపించినటువంటి వాక్యం ఉంది, మందిరంలో నాకు సమృద్ధి ఉంది, ఆనందం ఉంది, అక్కడ బల్లం ఉంది, నేను అంత్యదినము లేపబడినటువంటి ఆయన బల్లం ఉన్నది, అక్కడ ద్రాక్షరసం ఉన్నది, ఆయన శరీరం ఉన్నది, సహవాసం ఉన్నది, కాబట్టి నేను వెళ్తా. ఎవరైనా మందిరానికి పోదారా దావీదు అని అంటే, రాజైనా కూడా రాజు స్థానంలో ఉండి కూడా సంతోషంగా గంతులేస్తూ వెళ్ళిపోయేవాడు. అలాంటి ఆనందం ఉందా? మందిరానికి వెళ్దానంటే నేను ఇప్పుడు రాలేనులే, ఇప్పుడు వల్ల కాదులే, సాకులు వంకలు చెప్తున్నావా? నీకన్నీ దేవుడు ఆరోగ్యం ఇచ్చి నీకు అన్నీ సమృద్ధిగా ఇచ్చినా కూడా సాకుల వంకతో మందిరానికి వెళ్ళలేకపోతున్నావా? రాజు స్థానంలో ఉండి దావీదు మందిరానికి వెళ్తున్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళగలుగుతున్నావా? దేవుడు మాట, మనం ఎందుకు మందిరానికి వెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలండి. మందిరానికి మనం వెళ్ళాలి అంటే సంతోషంగా వెళ్ళాలి. దావీదు చెప్తున్నాడు. అక్కడే 84:10 చరణాన్ని మనం చూస్తే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఏమిష్టము దావీదుకి? దేవుని ఆవరణంలో గడపటం దావీదుకి ఇష్టం అని చెప్తున్నాడు. నీకేది ఇష్టం? ఇరుగు పొరుగు వాళ్ళతో కూర్చొని మాట్లాడటం ఇష్టమా? బంధుమిత్రులతో పొద్దుగు టూర్స్ చేసి ప్రయాణాలు చేయటం నీకు ఇష్టమా? మంచి మంచి వస్తువులు కొనుక్కోవటం నీకు ఇష్టమా? ఏది ఇష్టం నీకు? దేవుని మందిరానికంటే అనేకమైన సాకులు వంకలు చెప్తావు, కానీ ఎక్కడికైనా వెళ్దాము అని అంటే ఎవరైనా చెప్తే గంతులేస్తూ వెళ్తున్నావు కదూ. ఎలా ఉంది? మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఇష్టపూర్వకంగా మనం వెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, నెహెమ్యా గ్రంథం 10:39 చూసుకుంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అంటాడు. లేవికాండం 21:12, దేవుని అభిషేక తైలము అన్నడు కిరీటము అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను అంటాడు. దేవుని మందిరమును అపవిత్రపరచొద్దు, నేను మందిరానికి పోవటాన్ని నేను విడిచిపెట్టను అంటాడు నెహెమ్యా. మందిరానికి పోవటం విడిచిపెడుతున్నావా? మందిరాన్ని అపవిత్రపరుస్తున్నావా? మందిరంలో కానిదేమైనా మాట్లాడుతున్నావా? అందుకే దేవుడు అక్కడ అంటాడు ఒక మాట, మనం మత్తయి సువార్తను చూస్తాం 21వ అధ్యాయంలో. దేవుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతోంది, వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తాడు. నా మందిరం దేవుని ప్రార్థనా మందిరం అనబడుతుంది కదా, మీరంతా ఇక్కడ ఎందుకు వ్యాపారం చేస్తున్నారండి? ఎవరండి అది? మనకే అది గుర్తు. మన హృదయమే దేవుని యొక్క ఆలయము అని రాయబడింది. అవునండి, మన హృదయం ఎలా ఉంది? దేవుని ఆలయం అనేటువంటి ఈ ఫిజిక్గా ఉన్నటువంటి ఈ మందిరానికి మనం వెళ్ళాలి, బోధ వినటానికి, మిగతావన్నీ మనం చెప్పినవన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా చేయటానికి మనం వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఏది మందిరంగా దేవుడు భావిస్తున్నాడంటే మన హృదయాన్ని దేవుని మందిరంగా చేసుకున్నాడు. అక్కడ నేను నివసిస్తానంటాడు. చూడండి, అక్కడ నిర్గమకాండం 25:8 చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అంటున్నాడు. పరిశుద్ధ స్థలముగా మన హృదయం నిర్మించాలట, చెయ్యాలట. ఆయన పరిశుద్ధ దేవుడు కనుక పరిశుద్ధంగా ఉంటేనే అక్కడ నివసిస్తాడు. అవునండి, మరి పరిశుద్ధ స్థలంగా నీ యొక్క హృదయము అనేటువంటి ఆ మందిరమును నువ్వు పరిశుద్ధంగా ఉంచుతున్నావా, లేకుంటే వ్యాపారపు టిల్లుగా మారుతోందా? మనము దేవుని మందిరానికి నువ్వు ఏ పరిస్థితులు వెళ్ళినా ఆ పరిస్థితుల్లో నీతో మాట్లాడి దేవుడు ఆ పరిస్థితుల్లో నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, హెచ్చరిస్తాడు. ఒక తప్పిదం చేస్తే హెచ్చరిస్తాడు, సరి చేసుకొని చెప్తాడు. అందుకనే మనం మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళాలి. అనేక సార్లు దేవుడు, నేను కృంగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. అనేక సార్లు దేవుడు నాకు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. నీవుతో కూడా మాట్లాడాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. పోతావా? ఎందుకు వెళ్ళాలి మనం మందిరానికి? ఇప్పుడు మనం చదువుకుని ఒక్కొక్కసారి నువ్వు విను, దేవుని మందిరానికి మనం ఖచ్చితంగా వెళ్తాం, సంతోషంగా వెళ్తాం, దుఃఖంగా వెళ్ళాం. ఏదో వాళ్ళు పిలిచినారు కదా, ఏదో వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు పోతున్నారు కదా, నేను వెళ్తాను అన్నట్లు కాదు. సంతోషంగా హృదయపూర్వకంగా వెళ్తాం. ఎందుకంటే మనలో పరిశుద్ధంగా ఉంది కాబట్టి, మనలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి, మనం ఆత్మీయంగా ఎదగాలి కాబట్టి మనం మందిరంలోనికి వెళ్ళాలి. వెళ్తావా? వెళ్దామా? ఆ విధంగా వెళ్ళి
ప్రభువుకు మహిమకరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. నీకోసం నేను ప్రార్థన చేస్తారు. యేసే తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా మీ పాదములకు స్తోత్రములు. ఈ సమయంలో మీరు వినిపించిన మాటలను బట్టి వందనాలు. ప్రతి బిడ్డ హృదయంలో మీరు నాటి ఫలింపచేసి ప్రతి బిడ్డ కూడా నీ మందిరంలో ఒక ఒలివ మొక్కగా నాటబడి ప్రభు ఎదిగి పచ్చని చెట్టు వలె వర్ధిల్లినట్టుగా చేయండి ప్రభు. ఆత్మీయంగా శారీరకంగా రెండు విధాలుగా వారు వర్ధిల్లినట్టుగా ఆశీర్వదించబడినట్లుగా చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord.